హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్కి సంబంధించిన 3 ఇయర్స్ ఎల్ఎల్బి కాలేజెస్ లిస్ట్ వీడియో అయితే చూద్దాము. కాకపోతే ఇది 2023 సంవత్సరానికి, అంటే లాస్ట్ ఇయర్ కాలేజెస్ లిస్ట్ వీడియో. ఇది 2024 ఇంకా రిలీజ్ అవ్వలేదండి. ప్రతి సంవత్సరం కూడా బార్ కౌన్సిల్ అప్రూవల్ చేస్తేనే మనకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ లేట్ అవ్వడానికి కూడా మెయిన్ కారణం అదే అనమాట. 2024 రిలీజ్ అవ్వడానికి మనకు కౌన్సిలింగ్ డేట్స్ కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది, కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇది లాస్ట్ ఇయర్ వీడియో. దాదాపుగా అన్ని కాలేజెస్ సేమ్ ఉంటాయి. తర్వాత కాలేజెస్ ఫీ డీటెయిల్స్ అయితే కొంచెం చేంజ్ ఉండొచ్చు, కాకపోతే అప్రాక్సిమేట్లీ అన్ని యథావిధిగా సేమ్ గానే ఉంటాయి. ఈ లిస్ట్ మీరు చూసినట్లయితే చాలా అవగాహన అయితే మీకు వస్తుంది. కాబట్టి అలాగే పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి నేను అవకాశం ఇవ్వడం జరిగింది. తెలుగు లా స్టూడెంట్స్.in అని చెప్పి మీరు గూగుల్ ఎంటర్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ టీఎస్ అలాగే ఏపీ అన్నిటికి సంబంధించి పెట్టేస్తాను. ప్రస్తుతానికి 3 ఇయర్స్ టీఎస్ లా సెట్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. దీని మీద క్లిక్ చేసి పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. అలాగే ఈ రోజు వీడియోలో నేను పీపీటీ ప్రెజెంటేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మన హైదరాబాద్ లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, వరంగల్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి, వాటి ఫీజు డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అలాగే 5 ఇయర్స్ ఎల్ఎల్ఎం ఏపీకి సంబంధించి అన్ని కూడా వరుసగా వీడియోస్ వస్తాయి, అవన్నీ కూడా వాచ్ చేయొచ్చు మీరు. తర్వాత ఫస్ట్ మనం అందరూ అడిగేది గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని, యూనివర్సిటీస్ ఎన్ని, మాకు సీట్ వస్తుందని అడుగుతూ ఉంటారు. లాలో ఉండే ప్రత్యేకత ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ చాలా తక్కువ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువ ఉంటాయి. నిజానికి ప్రైవేటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే గవర్నమెంట్ బెస్టా ప్రైవేట్ బెస్ట్ అనే తర్వాత వీడియోలో మనం మాట్లాడదాం. ముందు అయితే ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, వాటి ఫీ డీటెయిల్స్ ఏంటి, సీట్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. ముందుగా ఓవరాల్ గా చూసినట్లయితే 3 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి, లేదా యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా. కాబట్టి క్యాంపస్లలో ఇవి కాలేజెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్, అలాగే ఓయూ క్యాంపస్ హైదరాబాద్, అలాగే తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్. ఇందులో ఓవరాల్ గా 3 కాలేజెస్ అయితే మన గవర్నమెంట్ ఉన్నాయి. అసలు టోటల్ కాలేజెస్ ఎన్ని, ఏ ఊర్లో ఏ కాలేజెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. టోటల్ గా లా సెట్ కి సంబంధించి 23 కాలేజెస్ అయితే బార్ కౌన్సిల్ అప్రూవల్ చేసింది, ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ కి సంబంధించి ఈ సంవత్సరానికి కూడా దాదాపుగా 23 కాలేజెస్ ఉంటాయి. పెరిగినా తగ్గినా 1-2 తగ్గచ్చు పెరగచ్చు. కాబట్టి అది మళ్ళీ 24 వచ్చిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హైదరాబాద్ లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అంటే, హైదరాబాద్ డిస్టిక్ పరిధిలో, తర్వాత రంగారెడ్డి, సంగారెడ్డి ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయి. అవి కూడా హైదరాబాద్ దగ్గరలోనే ఉంటాయి. అయినప్పటికీ డిస్టిక్ వైజ్ గా ఇక్కడ ఇవ్వడం అయితే నేను జరిగింది, గమనించగలరు. 3 ఇయర్స్ ఎల్ఎల్బి రెగ్యులర్ అంటే ఇంటేక్ టైప్ అనమాట. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ లో కొన్ని సీట్స్ ఉంటాయి, రెగ్యులర్ సీట్స్ ఉంటాయి. ఈ విధంగా రెగ్యులర్ అనేది ఉంటుంది. మీరు పీడిఎఫ్ చూసినట్లయితే అక్కడ అర్థమవుతుంది. కాబట్టి రెగ్యులర్ 60 సీట్స్ అయితే వీళ్ళు ఇంటేక్ చేసుకుంటున్నారు, అంటే తీసుకుంటున్నారు లా సెట్ ద్వారా. అలాగే ఫీ డీటెయిల్స్ వచ్చేసి 16,000. రియంబర్స్మెంట్ ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే 16,000 గవర్నమెంట్ పే చేస్తుంది. రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేకపోతే మీరే 16,000 పే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అనంత లా కాలేజ్, ఇది ప్రైవేట్ లా కాలేజ్. 3 ఇయర్స్ ఎల్ఎల్బి 192 సీట్స్ ఉన్నాయండి. 35,000 ఫీ ఉన్నట్లుగా చూడగలము. ఎవరికైతే ఎక్కువ ర్యాంక్స్ వస్తాయో, ఒక 4,000 అబోవ్ ర్యాంక్స్ ఎవరికైతే వస్తాయో, ఎక్కువ సీట్స్ ఉన్న దాంట్లో మీరు పెట్టుకున్నట్లయితే సీట్లు కన్ఫామ్ గా వచ్చే అవకాశం ఉంది. మీ ర్యాంక్ 4,000 వచ్చేస్తే నేను ఓయూ ఒకటే పెట్టుకుంటానంటే ఓయూ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రైవేట్ కాలేజెస్ లో కూడా మీరు ఫోకస్ చేయండి. రియంబర్స్మెంట్ ఉన్నట్లయితే 35,000 కూడా గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది. తర్వాత అరోరాస్ లీగల్ సర్వీస్ అకాడమీ, ఇది కూడా హైదరాబాద్ లో ఉంది. ఫుల్ డీటెయిల్స్ అంటే హైదరాబాద్ లో ఎక్కడ ఉంది ఏంటి అనేది కావాలంటే మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తే అక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ 192 సీట్లు ఉన్నాయి, 34,000 ఫీ అయితే ఉండడం జరిగింది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా 144 సీట్లు ఉన్నాయి, 25,000 ఫీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. తర్వాత 5వ కాలేజ్ వచ్చేసి కేవి రంగారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, 144 సీట్లు, 22,000 ఫీ. కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లా 144 సీట్లు, 25,000 ఫీ. మహాత్మా గాంధీ లా కాలేజ్ 240 సీట్లు, అలాగే హానర్స్ 240 సీట్లు. టోటల్ గా 480 సీట్లు అయితే ఈ కాలేజీలో ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే ఎక్కువ ర్యాంక్స్ వస్తున్నాయో వాళ్ళు ఈ కాలేజెస్ అయితే ఫోకస్ చేయండి. 36,000గా ఫీ అయితే ఉంది. హానర్ సబ్జెక్ట్ తీసుకున్న ప్రాబ్లం అయితే లేదండి, కాకపోతే రెగ్యులర్ ఎల్ఎల్బి మీద ఇది కొంచెం డీప్ గా ఉంటది. కాకపోతే మనం మేనేజ్ చేయొచ్చు. ఎవరైనా ఎక్కువ ర్యాంక్ వచ్చేసింది, నేను బాగా ఎల్ఎల్బిఏ చదవాలని డిసైడ్ అయినట్లయితే హానర్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత మార్వాడి శిక్షా సమితి లా కాలేజ్ 192 సీట్లు, 20,000 ఫీజు. పడాల రామిరెడ్డి లా కాలేజ్ 192 సీట్లు, 29,000 ఫీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. తర్వాత పెండికంటి లా కాలేజ్ 192 సీట్లు, 20,000 రూపాయల ఫీ. పెనుగొంటి మాధవరావు కాలేజ్ 192 సీట్స్, 25,000 ఫీజు. అలాగే సుల్తాన్ ఉలూం లా కాలేజ్, ఇది ముస్లిం మైనారిటీ అనమాట. అంటే ఎక్కువ ముస్లిం మైనారిటీకి సంబంధించిన సీట్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. 144 సీట్లు, 30,000 ర్యాంకు. రిమైనింగ్ పీపుల్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ముస్లిం మైనారిటీ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఎక్కువ సీట్స్ అక్కడ కేటాయించడం అయితే జరుగుతుంది.
తర్వాత కాలేజ్ ఆఫ్ లా ఫర్ ఉమెన్ ఆంధ్ర మహిళా సభ ప్రైవేట్ 48 సీట్లు 30,000 రూపాయలు ఓన్లీ ఫర్ ఉమెన్. ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో అలా ఎక్కువ ర్యాంక్ వచ్చిందని అనుకుంటున్నారో వాళ్ళు ఈ కాలేజీలో పెట్టుకుంటే ఈజీగా వచ్చే అవకాశం ఉంది. ఫీ వచ్చేసి 30,000. రియంబర్స్మెంట్ ఉన్నట్లయితే గవర్నమెంట్ పే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి సుమారుగా హైదరాబాద్ డిస్టిక్ పరిధిలోనే మనకు 13 లా కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. మిగిలిన రంగారెడ్డి, సంగారెడ్డి ఇవి కూడా ఆల్మోస్ట్ తెలంగాణలో లా కాలేజెస్ అన్ని కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే లొకేటెడ్ అయి ఉన్నాయి. నిజామాబాద్ లో అయితే మనం ఇందాక చెప్పుకున్నట్లు తెలంగాణ యూనివర్సిటీ ఉంది. ఇందులో 3 years కి సంబంధించి 50 సీట్లు అయితే ఉండడం జరిగింది. 13,270 ఫీ అయితే ఉండడం జరిగింది. తర్వాత వరంగల్ మనం చూసినట్లయితే కాకతీయ యూనివర్సిటీ ఉంది. 60 సీట్లు 11,780 రూపాయల ఫీ ఉంది. అలాగే ఆదర్శ లా కాలేజ్, ఇది ప్రైవేట్. వరంగల్ కాకతీయ అయితే మనం గవర్నమెంట్, ఇదైతే ప్రైవేట్ కాలేజ్ ఆదర్శ లా కాలేజ్. కాకపోతే 240 సీట్స్ ఇక్కడ 3 years LLBకి ఉన్నాయి. 22,000 ఫీతో అక్కడ ఉండడం అయితే జరిగింది. తర్వాత ఖమ్మం మనం చూసినట్లయితే మనైర్ కాలేజ్ ఆఫ్ లా, ఇక్కడ ముస్లిం మైనారిటీ ఉంది. మిగిలిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 144 సీట్లు 25,000 రూపాయల ఫీ అయితే ఉంది. నెక్స్ట్ మనం చూస్తే రంగారెడ్డిలో భాస్కర్ లా కాలేజ్, ఇది 96 సీట్లు ఉన్నాయి. 25,000 రూపాయల ఫీ అయితే ఉండడం జరిగింది. తర్వాత మెదక్లో మనం చూసినట్లయితే వినాయక లా కాలేజ్, ఇది 244 సీట్లు, ఫీ వచ్చేసి 27,000 రూపాయలు ఉంది. సంగారెడ్డిలో మళ్ళీ విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా, ఇక్కడ హానర్స్ ఉంది, అలాగే రెగ్యులర్ కూడా ఉంది. ఎవరికైతే ర్యాంక్ ఎక్కువ వచ్చింది అనుకుంటున్నారో హానర్స్ ట్రై చేయండి. ఇక్కడ మనకు 96 సీట్లు హానర్స్ లో, రెగ్యులర్లు 96 సీట్లు, ఫీ వచ్చేసి 32,000గా ఉంది. తర్వాత కరీంనగర్ లో చూసుకున్నట్లయితే జస్టిస్ కుమరయ్య కాలేజ్ ఆఫ్ లా, ఇక్కడ 192 సీట్స్ ఉన్నాయి, 25,000 ఫీ. అలాగే కిమ్స్ కాలేజ్ ఆఫ్ లా కరీంనగర్, ఇది 144 సీట్లు 24,000 ఫీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ నల్గొండ చూసినట్లయితే అరోరాస్ లీగల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ 48 సీట్లు ఉన్నాయి, 27,000 రూపాయల ఫీ అయితే అక్కడ ఉండడం జరిగింది. ఈ తర్వాత కాంపిటీషన్ గురించి మనం ఆల్రెడీ అనాలిసిస్ వీడియోస్ కూడా చేశాము. మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్స్ ప్రకారము మనకు టోటల్ గా 3,722 సీట్లు అయితే 3 years LLBలో ఉన్నాయి. కాలేజ్ ఇంటేక్ వచ్చేటప్పటికి 4,610, కానీ లాస్ట్ సెట్ ద్వారా వారు భర్తీ చేసేది 3,722. రిమైనింగ్ అన్ని కూడా వారు మేనేజ్మెంట్ క్వాటాలో వాళ్ళు అమ్ముకోవడం అయితే జరుగుతుంది కాలేజ్ వాళ్ళు. ఇక్కడ 3 years కి సంబంధించి ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే సుమారుగా 25,510 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. వారికి సంబంధించి 3,700 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం కాలేజెస్ లిస్ట్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి కాలేజెస్ సీట్స్ పెరిగే అవకాశం ఉంది, లేదా తగ్గే అవకాశం కూడా ఉంది. అది రిలీజ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాము. కాంపిటీషన్ అయితే సుమారుగా ఎంత ఉందండి, 25,000 మందికి 3,700 సీట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడ ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఎక్కడ మనకు సీట్లు ఎక్కువ ఉన్నాయి అనేది అక్కడ మీరు పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఫైనల్ గా ఇదనమాట అండి కాలేజెస్ లిస్ట్ వీడియో. టోటల్ గా 23 కాలేజెస్ అయితే తెలంగాణకి సంబంధించి ఉన్నాయి. ఓన్లీ 3 years LLB. 5 years వాళ్ళకి మళ్ళీ చేంజ్ అవుతాయండి కాలేజెస్. అలాగే గవర్నమెంట్ కాలేజెస్ కూడా కొన్ని ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 5 years కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియజేయండి, నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.